నమస్కారం. నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. మా జీవితాలు బాగుపడాలన్నా, మా పిల్లలకు జాబు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మహిళలు అంటున్నారు. ఏ ఊరుమ్మా? మాది వేర్జన గారి సార్. ఏం పేరుమ్మా? నా పేరు బీరమ్మ. వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు సార్. ఏం అట్లా? చంద్రబాబు నాయుడు వస్తేనే సార్ రామరాజ్యం వచ్చేది. ఈ మధ్యతరం మనుషులు బతకలేకపోతున్నారు. కరెంట్ ఛార్జీలు మద్యము ఎక్కువైపోయినాయి. మాకు కంపెనీలు కూడా లేవు. మా భవిష్యత్తు పిల్లలు కూడా ఎక్కడో పోయి బతుకుంటున్నారు. అందరూ వలస పోతున్నారు. మాకు ఫ్యాక్టరీలు పడాలా, మాకు అందుకుంటూ రావాలా, మా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం సార్. మీకు అమ్మఒడి డబ్బులు అమ్మఒడి డబ్బు పడిందిలే సార్. 2 ఏళ్ళు ఇది పడింది. పడతాయి బటన్ నొక్కుతానంటాను, నొక్కలేదు. అమ్మఒడి పర్లేదు. ఒకసారి పడింది, మళ్ళీ పర్లేదు సార్. ఏంటి జరగాలన్నాడో జరగలేదు సార్. పెన్షన్ వస్తుందమ్మా మీకు? పింఛన్ రాలేదు సార్ మాకాడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు మీకు నచ్చినాయమ్మా? నచ్చినాయి సార్, నచ్చినాయి. మాకు ఇంటింటికి 1500 ఇల్లు వాళ్ళనకుండా 1500 ఇస్తున్నారు కాబట్టి నెలకు 2 నెలలకు పింఛని ఎప్పుడైనా 3 నెలల తర్వాత తీసుకోవచ్చు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో నెల ఖచ్చితంగా ఏళ్ళు పెట్టాలి సార్. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, రావాలి కదా దూరం నుంచి. అట్లని ఆ పథకాలు నచ్చినాయి సార్ చంద్రబాబు నాయుడు. మీకు ఉచితంగా డబ్బులు వచ్చేటి కావాలా? జీవితాంతము పని చేసుకొని మంచి జీతం తీసుకొని పని చేసుకునేది. మా బిడ్డలు సోపడాలి సార్. మేము కష్టపడుతున్నాము, మా బిడ్డలు చదివించినాము. ఉద్యోగాలు రాక బయట ప్రదేశాలు పోయి బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇసిపెట్టేసి మాకేమి ఇది కాలేదు. వాళ్ళు ఇక్కడ ఏడన్న పార్టీలు పెట్టి మాకు కాపాడాలి సార్. కదిరి నియోజకవర్గంలో కందికుంట సారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గెలవాలని ఉన్నారు సార్. అంటే చంద్రబాబు నాయుడు వస్తే మీకు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పెరుగుతుంది సార్. ఎంతమంది మా పిల్లలు? నాకు 2 సార్. నా కొడుకు డిగ్రీ చదివినాడు, బయట బెంగళూరులో కలవి జాబ్ చేస్తున్నాడు సార్. ఇక్కడ ఫ్యాక్టరీలు ఉంటే ఇక్కడే బతుకుందరు కదా, ఎంతో జనం బాధపడుతున్నారు. వాళ్ళ నాయకులకు మాత్రం వాళ్ళు ఇస్తున్నారు సార్, మళ్ళీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మా ఏ ఊరమ్మా? ఏం పేరుమ్మా? రెడ్డమ్మ సార్. రెడ్డమ్మ. మీరేం పని చేస్తారమ్మా? మేమేం పని చేయం సార్, వ్యవసాయమే సార్. ఎంతమంది పిల్లలమ్మా? 3 సార్. వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికల్లా వేయాలనుకున్నారు? చంద్రబాబుకు కందుకుంట ప్రసాద్ సార్. ఎందుకమ్మా? ఎందుకంటే మా జీవితం, నాకు ముందు పెన్షన్ వస్తాను సార్. నా బిడ్డ అప్పుడు కూడా ప్రైవేట్గా జాబ్ చేసుకుంటాడు బెంగళూరులో. అప్పుడు వాడు జాబ్ చేసుకుంటున్నాడు. కొడుకులు ఇప్పుడు ఎవరైనా పెడుతున్నారు అన్నం, ఎవరికైనా తల్లిదండ్రికి పెట్టలే. వీళ్ళు వస్తానే వీళ్ళకి ఓటు వేయలేదని నాకు బియ్యం కార్డు పెరికేసరి, పింఛని పెరికేసరి. ఏమన్నా మాట్లాడితే నువ్వు ఎవరు తాకు పోయి చెప్పుకుంటావు, చెప్పుకోకుంటారు. ఎవరితో మేము మహిళలు మీ ఎవరు తాగి చెప్పుకుంటే పెడుతున్నాము, మేము చెప్పుకోలేము కదా. ఇప్పుడు మీకు వితంతు పింఛన్ రాలేదేమో? రాలేదు సార్. అధికారులు ఎక్కినప్పటి నుంచి నేను రాలేదు. అధికారులు కలవలేదా మీరు? కలిసినాను, అందరినీ కలిసిన. రేపు తెప్పిస్తాం, మనాడు తెప్పిస్తామంటారు. ఏది మాట్లాడుతున్నారు దాని గురించి? వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ ఇళ్ళకి మించి ఉంటే ఎవరికన్నా సాయం చేస్తారు, లేకుంటే వాళ్ళ ఇళ్ళకి ఎన్ని వచ్చినా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకే మిషన్ కుట్టేది. కానీ వాళ్ళ ఇళ్ళ తర్వాతనే ఎవరికన్నా పెన్షనీలు వాళ్ళు బాగున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తాయి, మాకు రావు సార్. ఏమన్నా మాట్లాడితే కొట్టేకొస్తారు, తిట్టేకొస్తారు, రౌడీ తీజం చేస్తారు, లంజులో లోకల్లో నడతారు. మేము భరించలేము కదా. ఈ పోలేక మేము అట్లే ఉన్నాము. ఈసారన్నా మాది రావాలని మేము కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు రావాలని. చంద్రబాబు రావాలని. చంద్రబాబు వస్తే చంద్రబాబు రావాలని. మా బిడ్డలు కూడా దేశాల పోయి చేసుకుంటున్నారు. మా ఈ చంద్రబాబు వస్తే ఇక్కడ కంపెనీలు ఏంటన్నా పెడితే, ఇప్పుడు కియో కంపెనీ పెట్టినాడు, అట్లా ఏంటన్నా ఇంకా 2 ఏంటన్నా వేరే కంపెనీలు పెడితే మా బిడ్డలంతా ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉంటారు కదా, మా కళ్ళ ముందరే ఉంటారు సార్. అంతే మేము కోరుకునేది.